అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వడ. ఎట్టకేళ్లకు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కొట్టడం జరిగింది. ఈ ఆనందోత్సాహాల మధ్యలో దేశవ్యాప్తంగా ఆర్సీబీయన్స్ ఎవరైతే ఉన్నారో విపరీతమైన సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. అయితే ముఖ్యంగా బెంగళూరు, కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక మొత్తం యావత్ కర్ణాటకనే ఒక చోటికి చేరి సెలబ్రేషన్ చేసుకునేంతగా ఈ ఆర్సీబీ విజయం అయితే చేకూరింది. ఈ విజయ నేపథ్యంలో ఆనందోత్సాహాల మధ్య ఈ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక విక్టరీ పరేడ్ను నిర్వహించి తలపెట్టింది ఆర్సీబీ ఫ్రాంచైజీ. దీనికోసం పర్మిషన్ కోసం కర్ణాటక పోలీసుల్ని ముందుగానే వారి అనుమతి కోరినప్పటికీ అక్కడ బెంగళూరు ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం మా తరం కాదు అంటూ పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయినా కూడా ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఈ విక్టరీ పరేడ్కు అన్ని అనుమతులు లభించిన తర్వాత అప్పటికే లక్షలాది మంది అభిమానులు ఆ చిన్నస్వామి స్టేడియంకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ ప్లే 11లో ఉన్నారో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ అందరినీ అక్కడ చిన్నస్వామి స్టేడియంలో సత్కరించేటువంటి సన్మానం చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడానికి రెడీ అయిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలోనే విపరీతంగా అది అక్కడ పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొంది. అభిమానులు ఎక్కువగా తరలి రావడంతో అక్కడ తొక్కిసలాట నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఈ తొక్కిసలాటలో ఇప్పటికే 20 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తుంది. ఒక ఇద్దరు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అందులో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 20 మంది గాయపడ్డారు. ఫ్యాన్స్ మధ్యలో ఇప్పటికే పాసుల విషయంలో కూడా కొంత వివాదం చెలరేగినట్లుగా, ఫ్రీ పాసుల విషయంలో అభిమానులకు కొంతమందికి మాత్రమే పాసులు జారీ చేశారని, మరికొంత పాసులు ఉన్నా కూడా కొంతమంది లోపలికి అలౌ చేయట్లేదని, ఇక్కడ విపరీతమైన క్రౌడ్ ఉండటం వల్ల పోలీసుల చేయి దాటిపోవడంతో పాసులున్నా కూడా కొంతమంది అభిమానులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. తమ అభిమాన క్రికెటర్లను చూద్దామని చెప్పేసి ఎట్టకేలకు 18 సంవత్సరాల తర్వాత ఈ కప్పు కొట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకోవాలి, ఇది మర్చిపోలేని రోజు అంటూ కూడా అభిమానులు ఎంతగా ఆశపడ్డారో అవి కాస్త నీరుగారే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద. బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్ని వాళ్ళు సన్మానం చేయడం కోసం ఫ్రాంచైజీ ఏదైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం తెలిసింది. ఆ విషయం మీకు ఇప్పుడు అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ ఆ స్థాయికి మించి ఆ చిన్నస్వామి స్టేడియంలో పట్టే అభిమానులకు మించి రెట్టింపు స్థాయిలో దాదాపుగా 3 రెట్లు అధికంగా అభిమానులు అక్కడికి తరలివచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై నిర్వహించే రోడ్ షోను కూడా ఇక్కడ నిలిపివేశారని తెలుస్తా ఉంది. ఇప్పటికే 20 మంది గాయపడ్డారు, 2 మరణించినట్టు తెలుస్తుంది. ఆ 2లో కూడా ఒక బాలుడు ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ ప్రోగ్రాం ఇట్లా సజావుగా సాగుతుందా లేదా ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఇంకేమైనా యాక్షన్ తీసుకొని ఎక్స్ట్రా ఫోర్స్ రప్పించి అధికంగా ఉన్నటువంటి అభిమానులు లోపలికి పాసులు లేకుండా లోపలికి చొరబడిన అభిమానులు వెతికి పట్టుకొని బయటికి పంపించే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో ఉన్నటువంటి అభిమానుల్ని అక్కడి నుంచి తరలించే పరిస్థితి, ఆ గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. సో ఎక్స్ట్రా ఫోర్స్ను పిలిచి ఇక్కడ ఉన్న అభిమానుల్ని క్లియర్ చేసి ఆ స్టార్ ఆటగాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. ఎటకేలకు 18 సంవత్సరాల తర్వాత విక్టరీ కొట్టినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాటా ఐపీఎల్ 2025 సీజన్ విన్నర్గా నిలిచింది. కానీ ఆ ఆనందం నిలిచే లోపే ఇక్కడ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు, ఇలాంటి తొక్కిసలాట్లు జరగటం కూడా కొంత దురదృష్టకరం, బాధాకరం అని చెప్పేసి కూడా ఫ్రాంచైజీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 20 మంది గాయపడ్డ వారిని ఆ తొక్కిసలాట నుంచి అంబులెన్స్లలో అక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయలేని పరిస్థితి, వాళ్ళని ఆసుపత్రికి తరలించడానికి కూడా. సో ఇప్పటికే 2 మరణించిన నేపథ్యంలో ఇంకా ఎక్కువ మందికి ప్రాణహాని కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముందుగానే వారు ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ప్రకటించినప్పుడు వారు ఆగిపోతే బాగుండేది అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొట్టక కప్పు కొడితే 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగళూరు ఛాలెంజర్స్ కప్పు కొడితే కనీసం విక్టరీ పరేడ్ లాంటిది నిర్వహించుకునే అవకాశం లేదా అంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి బెంగళూరులో ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియం సరౌండింగ్స్లో ఇట్లాంటి విక్టరీ పరేడ్ని నిర్వహించుకోవడానికి అవకాశం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ అభిమానులు అధికంగా పోటెత్తడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విపరీతంగా అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మనం చూస్తూ ఉంటాం కదా, మామూలుగా పుష్కరాల వద్ద లేదంటే కుంభమేళాలో ఇలాంటి జనం పోటెత్తుతూ ఉంటారు. కానీ భారతదేశంలో క్రికెట్కి ఎంతమంది అభిమానులు ఉంటారో, ముఖ్యంగా ఈ ఐపీఎల్ క్రికెట్కి ఎంతమంది అభిమానులు ఉంటారో మీకు తెలిసిన విషయమే. ఐపీఎల్లో కూడా ముఖ్యంగా చెన్నై, ముంబై ఇలాంటి టీమ్స్తో పోల్చుకుంటే ఆర్సీబీకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
ఆర్సీబీకి ఎలాంటి అభిమానులు అంటే మోస్ట్ లాయల్ ఫ్యాన్స్ ఆర్సీబీకే ఉన్నారని చెప్పేసి ఒక ఇండెక్స్ కూడా చూపించడం జరిగింది. ఇటీవల కాలంలో అది రిలీజ్ అవ్వడం జరిగింది. చెన్నైకి, ముంబైకి పెయిడ్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆర్సీబీకి మాత్రం లాయల్ ఫ్యాన్స్ ఉంటారు, జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి ఆ ఇండెక్స్ కూడా చూపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఎట్టకేలకు కప్పు కొట్టింది కాబట్టి ఈ ఆనందోత్సాహాలు అక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆ స్టార్ క్రికెటర్ల మధ్య జరుపుకోవాలని చెప్పేసి అభిమానులు ఎంతగా ఆశపడ్డారో ఆ ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయంటే ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాన్ని ఆపివేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి సజావుగా సాగుతుందా, లేదంటే విక్టరీ పరేడ్ అలాగే కొనసాగుతుందా, పోలీసుల బందోబస్తు నడుమ అనేది మాత్రం చూడాలి. ఎటకేలకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించినటువంటి ఇద్దరికి మరి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుందో కూడా చూడాలి భవిష్యత్తులో.